చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఇది వరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి కొన్ని విప్లవాత్మకమైన మనము చూస్తున్నాం. ఎందుకంటే మేము చదువుకున్న రోజుల్లో చిన్నప్పుడు మా ఊర్లోనే స్కూల్ ఉండేది. దాన్ని అంటూ మేము చూసినప్పటికీ ఇప్పుడు మన స్కూల్లో ఫంక్షన్ జరిగితే మేము వెళ్ళడం జరిగింది అక్కడికి. సో అప్పటికి ఇప్పటికి చూస్తే అసలు మా స్కూల్ అనేది మాకే చాలా ఆశ్చర్యం అనిపించే విధంగా దాంట్లో లైక్ వాష్రూమ్స్ అయితేనేమి అండి, స్కూల్ తరగతి గదులు అయితేనేమండి, డిజిటలైజేషన్ అయితే ఏమండి, చాలా అంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి నాడు నేడు. ఇంకోటి హాస్పిటల్ విషయంలో ఈ విద్య వైద్యం మీద ఏదైతే ఆయన తీసుకున్నారో ప్రజలకు ఏం కావాలండి, విద్య కట్బందీమైనటువంటి విద్య వైద్యం ఈ రెండు ఉంటే చాలండి ప్రజలకి. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లలు చదువుకొని బెటర్ స్టేజ్కి ఎదిగితే ఆటోమేటిక్గా కుటుంబం బాగుపడుతుందండి. అంతేకానివ్వండి ఇంకోటి 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 అంటే అవన్నీ కాదండి. ఫస్ట్ ఫోకస్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే విద్య తర్వాత ఆరోగ్యం. ఆరోగ్యం అంటే ఇప్పుడు పేదరికంలో ఉంటారండి చాలా మంది, మనం చూస్తుంటాం సొసైటీలో. ఈవెన్ చిన్న ఒక 2 lakhs 3 lakhs లాంటి పెద్ద పెద్ద జబ్బులు వచ్చినా కూడా చూపించుకోలేని స్టేజ్లో ఉంటారు. లైక్ వాళ్ళ పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా అంటే చాలా వరకు ఫ్రీగా చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ అది ఉంది ఇది ఉంది, క్యాపిటల్ లేదు అది ఇది అంటున్నారు, కానీ క్యాపిటల్ కాదండి మనకు కావాల్సింది. ప్రజల్లో అనేది ఒక మనము వాళ్ళను మంచి చైతన్యవంతులు చేస్తే మనం ఆటోమేటిక్గా మనం డెవలప్ అయిపోతాం. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చి మనకు 5 years అయింది. గతంలో ప్రీవియస్ ముఖ్యమంత్రులు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేసినారు, ఇప్పుడు జగన్ ఏం చేయలేదు. చెప్పండి, మీరు రాండి, జగన్ అన్న వస్తారు, మీడియాకు రాండి, మీరు చెప్పింది చెప్పండి, జగన్ అన్న చేసింది చెప్తారు. ఎవరు చేశారనేది ప్రజల్లో ఉందండి. అంతేగాని 5 సంవత్సరాల్లోనే వచ్చి ఇంతవరకు చేశారంటే నెక్స్ట్ 5-10 years వస్తే అసలు ఎంత అభివృద్ధి చేస్తారండి ఈ రాష్ట్రాన్ని. 5 years ఆల్మోస్ట్ 2 years అనేది కరోనాలో పోయిందండి. అయినా కూడా రాష్ట్రం చాలా అంటే చాలా అభివృద్ధి చెందింది. సచివాలయాల వ్యవస్థ కానివ్వండి, 1,62 చేంజ్ జాబ్స్ వచ్చాయి. దానివలన వాళ్ళ ఫ్యామిలీస్ ఎన్ని ఫ్యామిలీస్ బాగుపడ్డాయి మనం చూస్తున్నాం ఇవాళ పల్లెల్లో. ఎలాంటి వర్క్ కావాలన్నా కూడా మన ఇంటి సమీపంలో 2-3 kilometers లోనే మన వర్క్ అయిపోతుందండి. చాలా బాగుందండి. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తారన్న, ఆయన పాలన అనేది ఎలా ఉందని అక్కడ? అవినాష్ రెడ్డి గారిని మేము గత 10 సంవత్సరాలుగా చూస్తున్నామండి. ఆయన అంటే రీసెంట్ గా నేను కలవడం జరిగింది ఒక కార్యక్రమంలో, ఒక వేరే వాళ్ళ ఫంక్షన్, ఫ్యామిలీ ఫంక్షన్ లో. ఆయన ఒక 30 days బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని గురించి ఆయన దగ్గరికి వెళ్ళి కలసడం జరిగింది. ఆయన ఫంక్షన్ లో దాని గురించి మాట్లాడితే ఆయన ఫోన్ తీసి చూసి ఆయన పేరు వివరాలతో సహా ఆ విషయం గురించి మీ పని అయిపోతుంది, ఒక 2 days టైం ఇవ్వండి, మీ వర్క్ అయిపోతుంది అనేది డేటా మొత్తం ఫోన్ లో పెట్టుకుని ఉన్నాడండి. అలాంటి గొప్ప నాయకుడిని మనం ఎక్కడి నుంచి చూస్తామండి. రాజకీయ నాయకులకి మనం ఎన్నో చెప్తా ఉంటాము, అవన్నీ తీసుకెళ్లేసి మర్చిపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తిని నేను చాలా మంది చూసాను. కానీ అవినాష్ రెడ్డి గారు ఒక విషయం మనం ఆయన దగ్గరికి హెల్ప్ కోసం వెళ్తే దానిని ఆయన ఫోకస్ చేసి డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని ఆయన పేరు కూడా చెప్తున్నారండి. కాన్స్టిట్యున్సీ కాదు, ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ, ఎంపీలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి మన కడప జిల్లాలో. ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తను పేర్లతో పిలిచేటువంటి గొప్ప మనసున్న నాయకుడు మన అవినాష్ రెడ్డి గారు. చాలా అవకాశం ఉందా? ఆల్మోస్ట్ అప్పట్లో జగనానికి 5.5 lakh చేంజ్ మెజారిటీ వచ్చింది. ఇంచుమించు దాన్ని బీట్ చేయలేరు, కానీ తక్కువ అంటే 4 lakhs వరకు మెజారిటీ వస్తుందని మేము చెప్పగలం. అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ప్రజలందరూ ఎత్తొచ్చినట్టు చూసినారు. ఒక ప్రజలు వచ్చినారంటే ఇంత నమ్మకంగా వచ్చినారంటే పరిపాలన బాగుందని వచ్చినారు. చెప్పిన నవరత్నాలన్నీ చేసింది 99% చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 2014 చంద్రబాబు చూసినారు, ఈ మేనిఫెస్టోలో ఆయన మేనిఫెస్టో చూసినారు, దాంట్లో 10% కూడా చంద్రబాబు చేయలేదు. మీకు అమ్మ ఒడి పథకాలు కొన్ని పథకాలు ఇచ్చారు కదా మీ స్టూడెంట్స్ అందరికి, అవన్నీ కరెక్ట్ గా అందుతున్నాయా? కరెక్ట్ అందుతున్నాయన. మా అకౌంట్లలో డైరెక్ట్ పడుతున్నాయి. పాత పోతున్న మాదిరి 30% ఇవ్వడం లేదు. మొత్తం పూర్తిగా రియోజ్మెంట్ ఇస్తాను జగన్ గారు. విద్యా దీవెన అన్నీ వస్తున్నాయి అన్న. మొత్తం కాలేజ్ అకౌంట్లకే పడుతున్నాయి అన్న డైరెక్ట్. బయట ఏమో జోబుల్లోకి నాయకుల జోబులోకి పోవడం లేదు, డైరెక్ట్ కాలేజ్ అకౌంట్ లో పోతున్నాయి. ఇకపోతే ఇక్కడ మీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారన్న, ఆయన పాలన ఎలా? వైఎస్ అవినాష్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదన్న. ఎంపీ సార్ గురించి ఆయన చెప్పిన మాట జగన్ సార్ ఎట్లా చెప్తాడో, ఏ మాట మీద ఉంటాడో ఈయన కూడా అదే మాట మీద ఉంటాడు. ప్రతి ఒక్కటి చేస్తాడు. మళ్ళీ 1,00,000 మెజార్టీ పైన అవినాష్ అన్న గెలుస్తాడని కోరుతున్నాం.
ఇకపోతే వైఎస్ షర్మిల గారు, వైఎస్ సునీతమ్మ గారు అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు అయితే చేస్తారు ప్రెస్ మీట్ పెట్టి. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? అన్న చూసింది ఆమె కూడా మేమేం చెప్పాల్సినంత స్థాయి వాళ్ళం కాదు. అవి వాళ్ళు కూడా వైఎస్ కుటుంబం చెందిన వాళ్ళే. ఏమంటే ఇంట్లో కొట్లాడుకొని ఇంట్లో సమస్య బయటికి రావడం మంచిది కాదు. ఏమైనా ఉంటే వాళ్ళు చర్చించుకొని సాధ్యం చేసుకోవాలి. కానీ మోసం చేసిన పార్టీలోకి పోయి మళ్ళీ మేమే ఆ పార్టీతోనే కుమ్మక్కై చేయాల్సిన అవసరం లేదు. ఆమెనే ఆలోచించి చేసుకోవాలి ఏదో ఒకటి. రఘురామ్ రెడ్డి సారా, అవినాష్ రెడ్డి గారు 1,00,000 మెజార్టీ పైన వస్తాయన్న, 1,00,000 మెజార్టీ మళ్ళీ.